మనం బిగ్ బాస్ 9 సెలెక్ట్ అయిన టాప్ 9 సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే సృష్టి వర్మ మనందరికీ బాగా తెలుసు. డీలో డాన్సర్గా వర్క్ చేశారు, అంతేకాకుండా కొన్ని సినిమాలకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా కూడా వర్క్ చేశారు. ఇంతకన్నా ఎక్కువ ఫేమస్ ఎలా అయ్యారంటే జానీ మాస్టర్ కేసు పెట్టారు కదా, జానీ మాస్టర్ పై కేసు పెట్టి ఈమెయితే సోషల్ మీడియా రచ్చ అయిపోయింది. ఈమె చాలా గ్లామరస్గా ఫిట్గా ఉంటారు, మంచి డాన్సర్ కాబట్టి. సో అంతేకాకుండా ఈమె చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఇండస్ట్రీలో అంతమందిని ఎదిరించి జానీ మాస్టర్ పై కేసు పెట్టిన ఆమె బిగ్ బాస్లో ఒక తోటి కంటెస్టెంట్తో ఎలా ఆడుకుంటుందో ఇక్కడ ఊహించుకోవచ్చు. మంచి కంటెస్టెంట్ అని నేను చెప్పుకుంటాను. అంతేకాకుండా అర్చన మనోహర్ గర్లాని, ఈమె మనందరికీ బాగా తెలుసు. అంటే కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది. ఈమె యాక్ట్ చేసిన మనందరికీ తెలిసిన సినిమా అంటే బుజ్జిగాడు. త్రిషాతో సెకండ్ హీరోయిన్గా చేసింది కదా. సో ఈమె ఒక మంచి గ్లామరస్, కానీ కొంచెం ఈమె ఏజ్ 35 ఆ రేంజ్లో ఉంటుంది. సో ఈమెకి ఇన్స్టాగ్రామ్లో అయితే అంత ఫాలోయింగ్ అయితే లేదు, బట్ ఈమె ఒక గ్లామరస్ కంటెస్టెంట్ అని నేను చెప్పగలను. నెక్స్ట్ రాము రాథోడ్, మనందరికీ బాగా తెలుసు. వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రెండింగ్ ఫోక్ సాంగ్ ఏదంటే రాను బొంబాయికి రాను. ఈ ఇంటర్నేషనల్ స్థాయిలోనే బాగా వైరల్ అయింది, ఇప్పుడు కూడా ట్రెండింగ్లో ఉంది. సో ఇతను మంచి డాన్సరే కాదు, సింగర్ కూడా. ఫోక్ సాంగ్స్ రాస్తుంటాడు, పాడుతుంటాడు, డాన్స్ చేస్తుంటాడు. అంతేకాకుండా ఇతను డీలో కూడా పర్ఫామ్ చేశాడు కంటెస్టెంట్గా వచ్చి. సో ఇతనైతే రాబోతున్నాడు. ఇక నా కంటెంట్ ఎలా ఉంటుందో తర్వాత. ఇంకా తనూజ గౌడ, ఈమె ఒక మంచి సీరియల్ యాక్టర్. ఈమె యాక్ట్ చేసిన మంచి సీరియల్స్ ఏమంటే ముద్దమందారం, అగ్ని పరీక్ష జరుగుతుంది కదా, ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఈమె యాక్ట్ చేసింది మంచి సీరియల్ యాక్టర్ తనూజ గౌడ. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి ఆశా సైని. ఈమె ఆంధ్రప్రదేశ్ కాదు, చండీగఢ్ నుంచి వస్తుంది. తెలుగు అంతంత మాత్రమే వచ్చు, కానీ ఈమె కొంచెం ఏజ్ ఎక్కువ, 46 ఇయర్స్ ఏజ్. ఈయన బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉందంట. సో ఆ స్టోరీ కొందరికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది లైఫ్లో. ఇలాంటి కంటెస్టెంట్స్ 1 or 2 వీక్సే ఉంటారు. సో ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలుసుకొని ఆమె ఏజ్తో పాటు ఏం చేస్తారో నాకు తెలియదు, ఇలాంటి వాళ్ళకి సెలెక్ట్ చేశారు. ఆశా సైని ఈమె కూడా కన్ఫర్మ్. అండ్ భరణి కుమార్ చాలా సీరియల్లో యాక్ట్ చేశారు. ఈయన మన వైజాగ్ నుండే వస్తున్నారు. ఈయన మెగా ఫ్యామిలీతో మంచి కనెక్షన్ అయితే ఉంది, నాగబాబుతో మంచి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది. సో ఈమె సీరియల్లో పాటు మూవీలో కూడా యాక్ట్ చేశారు. ఈయన యాక్ట్ చేసిన మూవీ ఏంటంటే బాహుబలిలో బాగా యాక్ట్ చేశారు. అది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఈయన యాక్ట్ చేసిన మూవీలో. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి ఇమాన్యుల్ మనందరికీ తెలుసు. మంచి ట్రెండింగ్లో ఉన్న మంచి కమెడియన్, స్పాంటేనియస్ కామెడీ పండిస్తాడు. సో ఇమాన్యుల్ ఒక కామెడీ జోన్లో అయితే ఈ సీజన్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్ నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ సుమన్ శెట్టి ఇప్పుడున్న జనరేషన్ కంటే ఓల్డ్ జనరేషన్కి బాగా తెలుసు. ఈమె బిగ్ బాస్ సూటబుల్లో కాదో నాకైతే తెలియదు, కానీ అప్పుడులో రణం బృందావన్ కాలనీలో ఫ్రెండ్ క్యారెక్టర్గా చేశాడు హీరోకి. మంచి కమెడియన్ నేను, అప్పుడులో మంచి కమెడియన్. సో ఈయన కూడా రాబోతున్నాడు. నెక్స్ట్ అలేఖ్య చిట్టి పికిల్స్, ఈమె 99% కన్ఫర్మ్. అలేఖ్య చిట్టి పికిల్స్ ఈమె కూడా సృష్టి వర్మ లాంటి వన్ ఆఫ్ ది టఫ్ కంటెస్టెంట్ అని నేను చెప్పుకుంటాను. గ్లామరస్, ఫిట్ అన్నిటితో పాటు వాదించగలదు, అంటే పాయింట్ పెట్టగలదు. ఇతర కంటెస్టెంట్స్తో ఆడుకునే సత్తా అయితే ఈమెకు ఉంది. సో ఈమె కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్. అంతేకాకుండా ఇంకో 2 బాయ్స్ని అయితే సెలెక్ట్ చేశారు. ఆ బాయ్స్ని ఇప్పటి వరకు బయటకు అయితే నేమ్స్ రాలేదు. వీళ్ళిద్దరిని డైరెక్ట్గా షూటింగ్లోనే రివీల్ చేస్తారంట. సో వాళ్ళిద్దరిని కూడా నేను 7th స్టార్ట్ కదా, 6th నేనైతే రివీల్ చేస్తాను. సో మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అగ్ని పరీక్ష షో వాళ్ళు కూడా 15 మెంబర్స్ నుండి మ్యాక్సిమం 6 మెంబర్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. జడ్జెస్ నుండి ఒక 3, ఓటింగ్ నుండి ఒక 3 తీసుకునే ఛాన్స్ ఉంది. సో మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి కంటెంట్ నచ్చితే. థ్యాంక్ యూ.